విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. నెట్టేవాళ్ళు రోజు ఉంటారండి. ఉమ్, అటు సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో ఈడు ఈడు వీడు గొంతేసుకొని గట్టిగా మాట్లాడేస్తాడు, అట్రాక్ట్ అయిపోతారు పీపుల్. ఉమ్, సో వీడు పాలిటిక్స్లో ఎదుగుతాడు, లాగుదాం కిందకి. వీడు సినిమాలో ఈడు మంచి క్యారెక్టర్ వేస్తున్నాడు, ఇది ఎలాగైనా చెడగొడతాం ఉమ్, అని చెప్పి ఒక వర్గం. ఉమ్, ఈ వర్గాల్లో అన్నిటిని దాటాలంటే ఆంజనేయ స్వామి, లక్ష్మీనరసింహ స్వామి పూజలో ఉంటాయి. ఇప్పుడు నేను ఉమ్, ఉమ్, నరుడు ఘోషగా నల్లరాయి అని భక్తి అయిపోతాను. ఉమ్, వీళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలండి. ఉమ్, ప్లస్ నేను ఇండస్ట్రీలో నాకు బాగా ఆప్తమిత్రుడు ఎవరంటే రఘుబాబు గారు. ఉమ్, మేము ఇద్దరం కలిసి ఈ మధ్య చాలా సినిమాలు చేసాం. ఉమ్, నీ క్యారెక్టర్ బాగుంది పృథ్వీ అన్న, నీ క్యారెక్టర్ బాగుందని హెల్తీ డిస్కషన్. ఉమ్, నేను, రఘుబాబు గారు, ఉమ్, అలాగే తాగుబోతు రమేష్. ఉమ్, అతను మాకన్నా జూనియర్, బట్ అతనిలో ఒక విశ్లేషణ ఉంది. ఉమ్, ఇది కరెక్ట్ అన్న, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చుంటే బాగుండేది, అది ఎనీహో బాగుంది మొత్తానికి. అలాగే ప్లస్లు మైనస్లు అన్నీ చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరే ఇండస్ట్రీలో. ఉమ్. సార్ ఇప్పుడు యంగ్స్టర్స్ నుంచి మెగాస్టార్ నుంచి యంగ్స్టర్స్ వరకు ఇక్కడ తెలుగు తమిళ్ రెండు ఇండస్ట్రీలో కూడా వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు విజయ్ గారు ఆ రోజు మీరు అనుకుని ఉండరు బహుశా సీఎం అవుతారని చెప్పి. సో వారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఈ రెండు ఇండస్ట్రీ వర్గాల్లో మీరు చూసిన మేజర్ డిఫరెన్స్ ఏంటండి వర్కింగ్ స్టైల్స్ లో? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు, విజయ్ కూడా అలాగే ఉంటాడు. చాలా షైగా సిగ్గుపడుతూ చాలా తక్కువగా మాట్లాడతారని అసలు చాలా తక్కువ అండి. పవన్ కళ్యాణ్ గారు నుంచి ఈయన్ని చూస్తే ఇద్దరు కార్బన్ కాపీ అనుకుంటారు. ఆయన ఫస్ట్ నేను బీస్ట్ సినిమా చేసినప్పుడు బీస్ట్ సినిమా. ఆ సైక్రాటిస్ట్ క్యారెక్టర్ ఎవరు చేస్తానంటే పృథ్వీ గారు అంటే, సార్ ప్లీజ్ కమ్ అని కూర్చోబెట్టి మాట్లాడి ఆ షూటింగ్ పక్కన పెట్టేశాం. ఆయన మాట్లాడి 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 పావు తక్కువ 12ంటికి షార్ట్ చేసామండి. ఒకటి బ్రేక్ తర్వాత 2 షాట్లు చేశారు. తర్వాత రేపు చేద్దాం, కంగారే ఉంది, అన్నతోటి రేపు చాలా మాట్లాడాలి నేను. అంత జోవియల్గా ఉండే మనిషి అండి. సో ఆయన ఫస్ట్ నుంచి నాకు ఇప్పుడు అర్థమవుతుంది, కాలేజీ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మేల్ అండ్ ఫిమేల్ డాక్టర్స్, లాయర్స్, పోలీస్ అఫీషియల్, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, వీళ్ళందరూ ఒక 1000 మంది 500 మంది ప్రతిరోజు షూటింగ్ దగ్గరికి వచ్చి కలిసేవారు. ఈ పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతేనండి. ఇక్కడ కూడా బయట టెంట్లు వేసి స్టూడియోలో ఆయన రెంట్ కట్టి వచ్చిన కార్యకర్తలందరినీ అక్కడ పెట్టి గ్యాప్లో వెళ్ళి ఆయన మాట్లాడేవాడు. ఈయన కూడా అలా గ్యాప్లో వెళ్ళి మాట్లాడి అన్నీ చేసిన ఏంటంటే అక్కడ సర్కమ్స్టాన్సెస్ రెండే పార్టీలు, వెదర్ డిఎంకే ఆర్ ఏఐడిఎంకే, ఈ యూత్కి అందరికీ ఓటు వచ్చింది ఫస్ట్ టైం. సో వాళ్ళు దే డిసైడెడ్ వీ వాంట్ చేంజ్ ది గవర్నమెంట్, మాకు ఎడ్యుకేషన్ కావాలి, హెల్త్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి. సో మ్యాసివ్ విక్టరీ విజయ్కి. అలాగే పనిచేస్తున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి 100 రకాలుగా ఇక్కడ మ్యానిపులేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆఫ్టర్ కాంగ్రెస్ అప్పుడు రామారావు గారు వచ్చారంటే అది ఓన్లీ కాంగ్రెస్ మీద ఎవర్షన్ తోటి రామారావు గారు వచ్చారు. అది తర్వాత 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 వేస్తే రాజశేఖర రెడ్డి గారికి వేయాలి, లేకపోతే చంద్రబాబు గారికి వేయాలి. ఈ మధ్యలో వచ్చినట్టుగా కొన్ని జరిగిన ఇన్సిడెంట్ ద్వారా, సో ఎప్పుడైతే నేను బాగా నమ్ముతానండి, 89% 90% రాత్రి 2ంటికి వేసానండి నేను ఓటు మన 2024లో. ఎప్పుడైతే మ్యాసివ్ పర్సంటేజ్ వచ్చిందంటే పీపుల్ వర్డిక్ట్ ఏంటంటే దే వాంట్ టు చేంజ్ ద గవర్నమెంట్. ఇప్పుడు వచ్చింది, బాగానే ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు మన పాలిటిక్స్ గా మీరు చెప్పారు, నేనేమో ఇండస్ట్రీ పరంగా అడిగా. ఇటు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఇప్పుడు యంగ్స్టర్స్ వరకు, ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ వరకు, ఇటు బోత్ తెలుగు అండ్ తమిళ్లో మెగాస్టార్లతో పాటు యంగ్స్టర్స్తో కూడా వర్క్ చేశారు కదా. వాళ్ళ వర్కింగ్ స్టైల్లో ఇప్పుడు మొత్తం మారిపోయిందండి. టెక్నాలజీ హై స్పీడ్లో వెళ్తూ ఉంది. సో వాళ్ళకి ఈ జెన్జీ బ్యాచ్ తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానికి సంబంధించి ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ పర్సన్గా ఏం చెప్తారు? ఇప్పుడు చేస్తున్నారు కదండి చిరంజీవి గారు, ఆ స్పీడ్కి తగ్గట్టే చేస్తున్నారు. ఆయన 4 గంటలు వేసి ఆయన జిమ్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ విక్రమ్ సినిమాకి కమల్ హాసన్ గారు ఎంత కష్టపడ్డారు, ఆయన అంతకన్నా ఎక్కువ చిరంజీవి గారు కష్టపడుతున్నారు. మన దగ్గరికి వచ్చేటప్పటికి మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజ్, ఆయన గత ట్రాక్ రికార్డ్ అవన్నీ చూసి ఒక ఆయనకి తగ్గట్టు ఉన్న క్యారెక్టర్ని, ఆయన తగ్గట్టు ఉన్న విధంగా హీరోని డిజైన్ చేయాలి. ఇప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ పీపుల్ ఏంటంటే దే యాక్సెప్ట్ వెదర్ కమల్ హాసన్ ఇంత పెద్ద బియర్డ్ ఉన్నా, కమల్ హాసన్ వేరే రకంగా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు.
సో ఇక్కడ అలాగా మనకి కుదరదు. మనకేంటంటే హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడు ఎలా ఉన్నారు? 'ఘరానా మొగుడులో' ఇప్పుడు అలాగే ఉన్నాడండి ఆయన. ఆయన అవును. సీక్రెట్ ఏంటో అసలు ఎవరికీ తెలీదు. మరి ఆయన ఎంత మెయింటైన్ చేస్తున్నారంటే ఎంత త్యాగాలు చేసి ఉండాలండి హ్మ్. ఫుడ్ విషయంలో. హ్మ్. సో, అక్కడికి ఇక్కడికి స్పీడ్ బానే ఉందండి. మన హ్మ్. సినిమాలు కూడా తమిళ్‌లో రీమేక్ అవుతున్నాయి. హ్మ్. సో, ఇంకా స్పీడ్ అంటే ఇప్పుడేంటంటే మన హీరోలకి కమిట్మెంట్‌లు ఇప్పుడు 'పెద్ది' చేశారు. హ్మ్. 'రామ్ చరణ్' గారు. హ్మ్. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మాట్లాడుకుంటుంది సినిమా గురించి. హ్మ్. సో, తమిళ్‌లో కూడా 'రామ్ చరణ్' లాగా మనం చేయాలి. 'ఎన్టీఆర్' లాగా చేయాలి. 'చిరంజీవి' గారిలాగా చేయాలని వాళ్ళకే ఉందండి తపన. బట్ రెండూ ఒకటే. అక్కడ హ్మ్. హెచ్చుతగ్గులు అక్కడ తమిళ్‌కి, తెలుగుకి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే అక్కడ ఎక్కువ బొట్లు, గిట్లు పెట్టుకొని ఉంటారు. ఇక్కడ లేదని కాదు. షూటింగ్ మొత్తం ఎటు చూసినా కూడా మనకి ఎక్కడో చోట దైవత్వం ఉన్న మనుషులు కనపడతారు అంతే. హ్మ్. అదే తేడా నేను గమనించింది. మిగతా అన్ని రకాలుగా మన తెలుగు వాళ్ళని బాగా గౌరవిస్తారు. హ్మ్. ఫుడ్ విషయంలో గానీ, అకామిడేషన్ విషయంలో గానీ, అన్ని రకాలుగా గౌరవిస్తారు. తెలుగు అంటే తమిళ్ కూడా పడి చచ్చిపోతారు. హ్మ్. సార్ ఇన్ని వైవిధ్యభరితమైన పాత్రలు మీరు పోషించారు గదా! ఆల్‌మోస్ట్ ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని సినిమాలు చేసుంటారు సార్? 218 ఎన్నో ఉన్నాయట. హ్మ్. సో, ఇన్ని క్యారెక్టర్స్‌లో ఆల్ టైమ్ ఫేవరెట్ పాత్ర మీది ఏది? ఎందుకు? అండ్ ఈ సినిమాలో ఈ పాత్ర చేయకుండా ఉండుంటే బావుండేది. అనవసరంగా చేశానురా అనుకున్నారా? ఒక సినిమా కోసం ఆదిలాబాదు ఫారెస్ట్‌కి పంపించాడు కృష్ణవంశీ గారు. హ్మ్. అక్కడికెళ్ళి శ్రీఆంజనేయం. హ్మ్. దాంట్లో వెయిట్ పుటప్ అవ్వాలండి బాగా. హ్మ్. 100 కేజీల పైన ఉండాలిరా నువ్వు ఇలా ఉండాలి మృగంలాగా. ఏంటో ఆయన చెప్పడం గురువుగారు మనకి మన డైరెక్టరు, ఒక్కో డైరెక్టర్ నేనెళ్ళి అక్కడికెళ్ళి మొత్తం వాళ్ళు చేసే మేనరిజాలని ఎలాగా వాడు మంత్రాలు చేస్తాడు. అసలు ఒరిజినల్‌గా మంత్రగాడు హ్మ్. అంత పర్సనాలిటీలో ఉండరండి. ఉండరు. మన 'ధనరాజ్' ఆర్టిస్ట్ ఉన్నాడు చూసారా? హ్మ్. అలా ఉంటారు. హ్మ్. ఏదో ట్రాన్స్‌లో ఉంటాడు. ఏదో ఇలాగా అనుకుంటూ ఉంటారన్నమాట. గట్టిగా గాలేస్తే ఊడిపోయేటట్టు. ఆ! వాళ్ళ దగ్గర ఎక్కువ సేపు కూర్చున్న డేంజరే. హ్మ్. నేనప్పటికి ఆంజనేయ స్వామి డాలర్ కట్టుకొని వెళ్ళమన్నారు అందరూ. హ్మ్. అలా వెళ్ళి 2, 3 సార్లు చూసి వాడేంటంటే ఎక్కువ నైట్‌లు మెలకువగా ఉంటారండి. హ్మ్. డేలో నిద్రపోతుంటాడు. హ్మ్. అదే కాన్సెప్ట్ దీంట్లో పెట్టాడాయన. అచ్చా! వీడు ఏదడిగినా కూడా ఇలాగా అలా అలా ఉండి అప్పుడు కళ్ళు ఇలా ఓపెన్ చేస్తాడు. హ్మ్. నాకైతే సినిమా బ్రహ్మాండమైన పేరొచ్చిందండి. సినిమా చూస్తున్నాం తిరుపతిలో. హ్మ్. తిరుపతిలో ఫస్ట్ డే. ఫుల్ అయిపోయి ఉన్నారు జనం. నేనొచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డా. హ్మ్. ఈళ్ళు లోపలికొస్తారనమాట. ఒక సీట్ ఉంది కూర్చోండి సార్ అన్నారు. ఫ్యామిలీ ఎవరో. వాళ్ళ ఎనకాలే నేనున్నా. చిన్న పిల్లోడున్నాడు. హ్మ్. అక్కడ కరెక్ట్‌గా మాంత్రికుడు రాగానే వాడు ఎనకాల నా ఎనకాల తిరిగి చూసి గొల్లుమని ఏడుస్తున్నాడు. అప్పుడు పక్కన ఉండి సార్ మీరు ఒక పని చేయండి సార్ డిస్టర్బ్ అవుతుంది. వాడు ఏడుస్తాడు. మీరు కొంచెం బయటికెళ్తే బావుంటది. నేననుకున్నా అబ్బా! మన క్యారెక్టర్ సాటిస్ఫై అయింది మరే. అని చెప్పి వర్క్ ఆ! సాటిస్ఫాక్షన్. ఓకే అనుకున్నామండి. తర్వాత సినిమా అది అనుకోని విధంగా రకరకాల పడీలేసి ఏదో యావరేజు పెద్ద హిట్ అనుకున్నది అలా అయిపోయింది. హ్మ్. ఇక చెయ్యకూడదనే క్యారెక్టర్ అంటే ఒక సినిమాకి నన్ను మేకప్ అన్నీ చేసి కూర్చోబెట్టి మలయాళం దేవడదిచ్చాడు. హ్మ్. ఇద్దరికి ఒకే కాస్ట్యూమ్స్. హ్మ్. అదేంటండి అతనొచ్చాడు నాకు కూడా అడ్వాన్స్ ఇచ్చారు కదా! అతను. లేదండి బ్రేక్ టైమ్ వరకు వెయిట్ చేయండి అన్నారు. సరే రాక రాక మనకి అవకాశం వచ్చిందని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. సరే మీకు ప్యాకప్ చెప్పారండి. ఈ సినిమాలో దేవనే కంటిన్యూ అవుతాడు. ఓహ్! సరే అండి. థాంక్ యూ అండి. డైరెక్టర్ గారి ఒపీనియన్ అది అని చెప్పి నేను మేకప్ తీసేసి ఫస్ట్ టైము ఎంఆర్ఎఫ్ రేసులు అవి ఉంటాయి. సికింద్రాబాద్‌లో షూటింగ్ అది. హుహు. నా పల్సర్ బైక్ కొని 1 మంత్ అయిందప్పుడు. హ్మ్. దాంట్లో నేనెక్కితే ఒక 15 నిమిషాల్లో నేను కృష్ణానగర్‌లో ఉన్నానండి నా రూమ్‌లో. హ్మ్. అంటే అంత అంత స్పీడ్. కోపం, అంత ఎవర్షన్. హ్మ్. నెక్స్ట్ డే ఫోన్ చేశారు మళ్ళీ. హ్మ్. "దేవా నువ్వు సూట్ అవ్వట్లేదండి. మిమ్మల్నే రమ్మన్నారండి." హ్మ్. నేను చేయనండి. చేయననేసారు. నేను చేయను. హ్మ్. నాకు ఆ డైరెక్టర్ నచ్చలేదండి. నేను చేయనండి. హ్మ్. అలాగా. ఒకటి వచ్చింది కూడా వద్దనుకున్నాను. ఇది ప్రేమించిన క్యారెక్టరు. హ్మ్. ఇది పెద్దగా ఆడకపోతే అక్కడ ఒక డిసప్పాయింట్‌మెంట్. హ్మ్. అలా జరిగింది.
ఇంకా ఇలాంటి పాత్ర అయితే బావుంటది. ఇలాంటి పాత్ర నేను చేస్తే బావుంటది. నేను చేయాలనుకుంటున్నాను. అలాంటి పాత్ర ఏదైనా మీ మైండ్‌లో ఉందా? అది ఉందండి. ఎప్పటి నుంచో ఉంది. నేను వేలు గారు బతికున్నప్పుడు కూడా నేను అదే చెప్పేవాడిని. హ్మ్. సుత్తివేలు గారు ఒక క్యారెక్టర్ చేశారు. ఫ్రస్ట్రేటెడ్ కానిస్టేబుల్ ఆ! 'ప్రతిఘటన' సినిమా. హ్మ్. దాంట్లో అద్భుతమైన వేషం ఆయనది. ఇప్పుడు మెంటల్ అయిపోయి వైజాగ్ రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటాడు. అందరిని ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి అని. కనపడిన వాళ్ళందరినీ నీ క్యారెక్టర్ ఇలాంటిది అని అలాగ మాట్లాడుతా ఉంటది ఆ క్యారెక్టర్. పిచ్చోడు. హ్మ్. వాడే రివెంజ్ తీసుకుంటాడు లాస్ట్‌లో. హ్మ్. అది నాకు బాగా నచ్చిన వేషం. అలా అదే సినిమాని నాయకుళ్ళు ఆ ట్రాక్‌ని కొంచెం మార్చి పెట్టారు. హ్మ్. వాడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. కమల్ హాసన్ పక్కనే. బాబా మేరా బాబా మర్ గయా అంటుంటాడు. హ్మ్. హ్మ్. ఏం అవునండి. తెలియనట్టు ఉంటాడు. ఆ అవును. చిన్నప్పుడు అలాగే ఉన్నాడు. పెద్దయ్యాక కూడా అలాంటి క్యారెక్టర్‌నే పెట్టారు దాంట్లో. హ్మ్. వాడే కాల్చేస్తాడు. హ్మ్. అది ఇన్నోసెన్స్ ఉండి, ఒక తెలియనితనం, ఒక పిచ్చితనంగా ఉండి, హ్మ్. అలాంటి క్యారెక్టర్ వస్తే నేను చేస్తానండి.